Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. అంటే ఒక రకంగా కొంచెం అమాయకత్వము కొంచెం మంచి చేయాలన్న మంచితనం రెండూ ఉన్నాయి ఈ మాటతో, అంటే ఈ ఆన్సర్తో. నిజంగానే ఇండిపెండెంట్గా మనం చేయొచ్చు, బట్ ఎంతవరకు చేయనిస్తారు? మిమ్మల్ని లాస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని అంత రాద్ధాంతం చేసిన ఇరు పార్టీలు ఇప్పుడు ఇలా మంచి పనులు చేస్తాను ఇండిపెండెంట్గా అంటే ఎంతవరకు సహకరిస్తాయి? సహకరించినా సహకరించకపోయినా నేనైతే చేసేది చేస్తా. సో ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది ఈమె మొండిది, ఎవరు చెప్పినా వినదు అనేసి అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా నిలబడ్డా కాబట్టి ట్రై చేసిర్రు అనమాట నన్ను అన్ని రకాలుగా తొక్కడానికి. నేను వాళ్ళు ఎంత తొక్కిరో నేను అంత పైనకి లేచిన. సో నెక్స్ట్ కూడా తొక్కడం చూస్తారు, ఆ నెక్స్ట్ తొక్కడం చూస్తారు. ఈ లాస్ట్కి ఏమనుకుంటారు, అమ్మాయి మెత్తలో మనం పెట్టుకోలేము, ఊకోవడం బెటర్ అని అట్లా చేస్తాను నేను. ఇక సో ప్రాణహాని ఏమైనా ఉందా శిరీష గారికి? ఉందేమో, మరి ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మీరేమనుకుంటున్నారు? ఉందని అనుకుంటున్నా. సో తెలుస్తాయి నాకు కూడా కొన్ని ఇట్లా చేద్దాం అనుకుంటారు. నేను ఎంపీగా నిలబడదాం అనుకుంటున్నా కదా, ఆల్రెడీ ఇప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసిరని కూడా నాకు తెలియదు. మీకు ఏం తెలియదు అనుకుంటారు కానీ నాకు చెప్పేళ్ళు కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు. కరెక్ట్. సో అన్ని తెలుస్తున్నాయి కానీ దేనికైతే నేను భయపడను. సో ప్రజలు ఏమనుకుంటున్నారు కొల్లాపూర్లో ఇప్పుడు ప్రస్తుతానికి? మీ ప్రజలు, మీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చెప్పారు, అసలు నా ప్రజలే నన్ను చూసి భయపడుతున్నారు, నేను ఊరి అమ్మాయిని కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నాను అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇన్నర్ వాయిస్ ఏంటి వాళ్ళది? అంటే మామూలుగా ఏమనుకుంటారు అంటే వాళ్ళు కొత్తగా వచ్చింది, సో కొత్తగా వచ్చింది కాబట్టి ఉంటుందో ఉండదో, ఈమె ఎట్లుంటుందో. ఇప్పుడు ఎవరినైనా నమ్మరు అంత ఈజీగా. మనం ఒక వస్తువు కొనాలంటేనే ఆలోచించి చూసి ఉంటాం. సో అలాంటిది 5 సంవత్సరాలు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మీ చిన్న ఏజ్ ఉంది, మెయిన్ నా ఏజ్. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నా ఏజ్. మీ చిన్న ఏజ్ అంటే అనుభవం లేదు అదే అనుకున్నారు ఇక. కానీ నాకు చాలా అనుభవం ఉందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనేది చిన్న